మీరు పళని వెళితే రోజుకి 6 కాలాల అభిషేకాలు జరుగుతాయి. హ్మ్. తిరుచెందూరు వెళితే రోజుకు 4 కాలాల ఆరాధనతో పాటు అమావాస్య రోజున 8 కాలాల అభిషేకం, అర్చన, హోమం అనేవి జరుగుతాయి. స్వామికి శత్రు సంహార మూర్తి అని పేరు. హ్మ్. తారకాసుర వధ అయిపోయినంత మాత్రాన అవ్వలేదు. తారకాసురుడు అన్నగారు ఒకడున్నాడు. శూరపద్మాసురుడు. శూరపద్మాసుడు. కీచకుడనమాట. ఆయనతో తలపడ్డాడు. అక్కడ స్కందషష్ఠి వైభవం జరుగుతుందన్నమాట. ఈ విధంగా స్వామివారికి పలు బ్రహ్మోత్సవాలున్నాయి. అలాగే నక్షత్రాల ప్రకారం, తిథుల ప్రకారం, వారాల ప్రకారం చూసుకుంటే నెల మొత్తం అంతా కూడా స్వామికి విశేషమైనటువంటి రోజులే. మంగళవారం స్వామికి విశేషమే. హ్మ్. కానీ మంగళవారం నాడు మాత్రమే చేయడం కరెక్ట్ కాదు. అచ్చా! మీ ఇంటికి వచ్చాను, నాకు వేడివేడి గారెలు అంటే ఇష్టం. వచ్చినప్పుడల్లా గారెలే పెడతానంటే మొహం మొత్తుతుంది నాకు. మంగళవార ఆరాధన ఇష్టమే. కానీ మంగళవారమే ఆరాధన చేస్తానంటే మిగతా ఆరాధనలు కుంటుపడుతున్నాయి. దానివల్ల మన ఆరాధనలో స్వామి వైభవాన్ని మనం తెచ్చుకోలేకపోతున్నాం.